హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మునక్కాయలు పులుసు పెట్టుకుంటున్నాము. మునక్కాయలు ఒక 4 తీసుకున్నాము. మంచి మునక్కాయలు, బాగా కండు ఉండే మునక్కాయలు తీసుకున్నాము. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, టమాటాలు తీసుకున్నాము. ఈ సన్నం కట్ చేసుకోవాలి. మునక్కాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైన పొట్టు తీపని పర్వాలేదు, ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ విడిపోతాయి, అంతా తీసామంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి. అన్ని విధంగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైన ఉన్న తోడిం కాడ ఉంటుంది కదా, అది తీసేసేయాలి. ఇప్పుడు ఈ మునక్కాయల పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2.5 స్పూను ఆయిల్ వేసాము. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చికరేపాకు వేసుకోవాలి. బాగా శుద్ధంగా కడిగి వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. మొత్తం కలిపి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకుంటున్నాం కదా. ఇప్పుడు మునక్కాయలు శుభ్రం కడుక్కోవాలి. ఏ విధంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మునక్కాయలు 30 రూపాయలు. మీకు ఆడ ఎంత రేట్ ఉందో మాకు కామెంట్లో పెట్టండి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు ఈ విధంగా ఆయిల్లో వేగినాయి అంటే పచ్చి వాసన లేకుండా పోతాయి. మునక్కాయలు ఈ విధంగా బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలు వేసుకొని బాగా మగ్గిన దాకా ఉంచుకోవాలి. మనకి టమాటాలు మగ్గేటప్పుడే ఇప్పుడు నిండా కల్లుప్పు వేసేసుకోవాలి. మునక్కాయల కూర అంటే చాలా మంది గ్రేవీ రాలేదని బాధపడతారు కదా. ఈ విధంగా చేసుకోండి, బాగా చిక్కగా వస్తుంది, మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా టమాటాలు మగ్గిన దాకా ఉండియాలి. టమాటాలు ఉడికినాయో లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా ఉడకాలి. మధ్య మధ్యన కలుపుకుంటున్నాండి, లేకపోతే అడుగంటుకుంటాయి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసినా కలిపేసేయాలి. కారం వేసుకోవాలి. మన పైచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకున్నాం. ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకోవడము. ఇదంతా ఈ విధంగా పులుసు తీసుకోవాలి. కలిపేసి దాని రసం అంతా తీసి వంచేసుకోవాలి. ఈ విధంగా వంచేసుకోవాలి. చేయి అడ్డం పెట్టేసి ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో మూత తెచ్చుకోద్దాం. ఈ విధంగా ఉడికేటప్పుడే ఒక తెల్లగడ్డ దంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే మునక్కాయల పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బిల్లు నొక్కడం మర్చిపోకండి. అప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్.